ज्योतिस्वरूपा पूर्णावतार ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर आत्मा राम महाभाग पुरुषोत्तमा रमणीश्वर तपोमया तिमिरहरा महोत्साह रमणीश्वर त्रिगुणातीत सुकुमार कृपापूर्ण रमणीश्वर ज्योतिस्वरूपा पूर्णावतार पावकोज्ज्वल रमणीश्वर गगनसदृशं एकं नित्यं विमलमकरं आवातीतं त्रिगुणरहितं नमामि नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यानां सदा यो सर्वसिद्धो महायो नमो गुरुभ्यः स्वप्नरहित प्रज्ञानघन प्रत्यगतो सदाशिवसमारम्भाः व्यासशङ्करमध्यमाः अस्मदाचार्यपर्यन्ताः वन्दे गुरुपरम्पराः श्रीगुरुभ्यो नमः हरि ओम् नमयाय विद्महे अचलप्रचोदनाय धीमहि तन्नो प्रचोदयात् ॐ ईश्वराय विद्महे सत्यदेवाय धीमहि
प्रचोदयात् ॐ तत्पुरुषाय विद्महे महादेवाय धीमहि तन्नो रुद्रः प्रचोदयात् ज्ञानप्रदाय धीमहि तन्नो श्रीविद्यासागरः प्रचोदयात् हरि ओम श्री गुरुभ्यो नमः हरि ओम ప్రేమ దర్శనము మనకి నారద భక్తి సూత్రాలను పరిశీలిస్తుంది. శిశుపాలుడు శ్రీకృష్ణ పరమాత్మను రాజసూయ యాగం పూర్తి అయిపోయిన సందర్భంగా ప్రథమ తాంబూలం ఇచ్చే సందర్భం వస్తుంది. అప్పుడు ధర్మరాజు అందరినీ పిలుస్తారు. చక్రవర్తి కదా, ధర్మరాజును చక్రవర్తిగా అభిషేకించాలి అంటే ముందు ఒకరిని అధిష్టానంగా నియమించాలి. ఆ అధిష్టానానికి అర్హులు ఎవరో నిర్ణయించాలి. అప్పుడు మరి ఉన్న వాళ్ళందరిలో గల సీనియర్ ఎవరు? గురుకుల పితామహుడు భీష్ముడు. మరి చక్రవర్తిగా అభిషేకింపబడవలసిన వారెవరు? ధర్మరాజు. అయిపోయింది. అంత భూమండలం అంతా జయించారు. పాండవులు బయటికి వెళ్ళారు, తలా వెళ్ళారు, జయించుకు వచ్చేసారు. అందరూ వచ్చేసారు. ఆ సామంతరాజులందరినీ పిలిచారు. అందరూ వచ్చారు. అందరితో పాటు దుర్యోధనుడు 100 మందిని పిలిచారు. వాళ్ళతో పాటు శిశుపాల దంతవక్తలు కూడా వచ్చారు. అందరూ వచ్చారు. రాక్షసులు వచ్చారు, దేవతలు వచ్చారు, మానవులు వచ్చారు, సామంతరాజులు వచ్చారు. అందరూ వచ్చేసారు. సభంతా నిండుగా ఉంది. ఇప్పుడు మొట్టమొదటి ఎవరు తేల్చాలి? ఎవరు అధిష్టానమో తేల్చాలి. వారి అధిష్టానంలో జరపబడుతుందని చెప్పాలి. చెప్పాలంటే మరి చక్రవర్తిగా కూర్చోబోయే ధర్మరాజు గారు ఏం చేశారు? ఆయన చేయవచ్చు నిర్ణయం. కానీ ఆయన ఏం చేశాడు? పితామహ ఎవరు ఈ సభకి అధిష్టానంగా ఉంటే, అధ్యక్షుడుగా ఉంటే సభలో మీరు చెప్పవలసిందే బాలెత్తి ఆయన కొట్టేసి. ఎవరెంత తెలివైన వాళ్ళో ఈ ఘట్టం చెప్తున్నాయి. ఎందుకని? తదుపరి ఘట్టాలలో ఏం జరుగుతుందో ధర్మరాజుకు తెలుసు. ఆ రోజుతో శిశుపాల దంతవక్తలు అయిపోతారు. ఆ రోజు జయ విజయులుగా ఎవరైతే ద్వాపర యుగంలో పుట్టారో, రామాయణ కాలంలో రావణ కుంభకర్ణులు, కృతయుగ కాలంలో హిరణ్యకశిపులు, ద్వాపర యుగంలో శిశుపాల దంతవక్తులు. వాళ్ళకి ఆ రోజు మూడింది. ఆ టైం అయిపోయింది వాడికి. మరి అయిపోయిందని ఎవరికి తెలుసు? ఇప్పుడు ధర్మరాజుకి తెలుసు. ఆ విషయం భీష్ముడికి కూడా తెలుసు. వీళ్ళిద్దరికే తెలుసు, ఇంకెవరికి తెలియదు. పరమాత్మకి తెలుసు. పరమాత్మ సైలెంట్గా ఓ మూల కూర్చున్నాడు. మనకి ఎందుకు వచ్చిన వాడు. మరి ఇప్పుడు ముగ్గురు తెలిసిన వాళ్ళు ఉన్నారు ఇందులో. మరి ఇప్పుడు కృష్ణుణ్ణి కూర్చోబెడదామని ధర్మరాజు ప్రతిపాదిస్తే అందరూ అబ్జెక్షన్ చెప్తారు. ఎందుకని? అందరికంటే పెద్దవాడు భీష్ముడు ఉండగా అధ్యక్ష పీఠం ఎవరికి ఇస్తారు? ఆ సభలో ఎవరు పెద్దవాడు ఉంటే వాళ్ళకి ఇస్తారండి. మీరు ఇన్ జనరల్గా చూసుకుంటే ఆ సభలో అధ్యక్ష పీఠం ఎవరికి ఇస్తారు? ఎవరు ఉన్న వాళ్ళలో పెద్దవాళ్ళు వాళ్ళకి ఇస్తారు. సో ఉన్నవాళ్ళలో పెద్దవాళ్ళు ఎవరు? భీష్ముడు. ఇప్పుడు మరి భీష్ముడిని పెడదామా? పరమాత్మను తగ్గించినట్టు అయిపోతుంది. పరమాత్మను పెడదామా? భీష్ముడు తగ్గించినట్టు. కాబట్టి ధర్మరాజు తెలివిగా ఏం చేశాడు? ఎవరిని అధ్యక్షుడిగా నిర్ణయిస్తే బాగుంటుందో మీరే చెప్పండి అని బాలెత్తి అనుకోండి. ఇప్పుడు భీష్ముడు నేనే పెద్దవాడిని, నేను అధ్యక్షత వహిస్తానని చెప్పాడు అనుకోండి. అలా అంటాడా? ధర్మం తెలిసి అనడు కదా. ఎవరన్నా మీరు అధ్యక్షుడిగా ఉండమండి అంటే ఉంటాడు. కానీ ఎవరైనా మీ సభలో నేనే ఈ సభకు అధ్యక్షుడు ఎవరైనా ప్రకటించుకోవడం ఏదో అధర్మం. కాబట్టి భీష్ముడు అధర్మం చేయడు. తెలిసి ఏం చేశాడు? అందుకని ధర్మరాజు తెలివిగా ఎత్తి భీష్ముడు కొట్టలేదు. వేస్తే భీష్ముడు ఏం చేశాడు? తెలివిగా అందరికంటే కృష్ణ పరమాత్మ కంటే అధ్యక్షుడు ఎవరినైనా ఆయన ఈ యుగానికే అధ్యక్షుడు. చూడండి ఎంత తెలివిగా చెప్పాడు. ఈ సభకు కాదయ్యా, ఈ యుగానికే అధ్యక్షుడు ఆయన పరమాత్మ. కృష్ణుడిని మించిన వారు ఈ సభలో ఎవరున్నారయ్యా? ఆయన అధ్యక్షుడు బొమ్మ. ఎంత తెలివిగా చెప్పాడు. పరిష్కారం అయినట్టేనా కాదా? కృష్ణుడు ఏమన్నా కాదన్నాడా? పోనీ అంతకుముందు నేనే ఉంటానన్నాడా? పోనీ ఏమన్నా మాయలు ప్రయోగించాడా? ఎవరి మీద అయినా కృష్ణమాయ ప్రయోగిస్తే ఎంతసేపు అండి? ఇదేనా కాదా? సరే అలాగే అన్నాడు. వెతుకుతున్నాడు అధ్యక్ష స్థానం. మరి వెంటనే శిశుపాలుని లేచాడు. నీకే అర్హత ఉందని అధ్యక్ష స్థానంలో కూర్చున్నావో చెప్పాలి. వయసులో పెద్దవాడిగా ఎంత లాజికల్ మీరు ఆ శిశుపాల కృష్ణ సంవాదం. కృష్ణుడు అంతా మౌనమేనండి, ఒక్కదానికి ఆన్సర్ చెప్పలేదు.
కృష్ణ చరిత్ర భాగవతం మీద రామాయణ వృషవృక్షం ఎలా అయితే ఉందో రాశారు, అలాగా వ్యాస భగవానుడు మహాభారతంలో ఈ ఘట్టాన్ని కృష్ణుడు అనేటటువంటి క్యారెక్టర్ మీద ఎన్ని నిందలు వేయవచ్చో అన్ని నిందలు వేసాడు శిశుపాలు. 100 ప్రశ్నలు లేవనెత్తాడండి. ఆ 100 ప్రశ్నలు కూడా నిందలే. నువ్వు జారుడవు, నువ్వు చోరుడవు, ఇలా ఎన్ని అనాలా అన్నీ అనేసాడు సభాముఖంగా. నిజానికి ఆ చెప్పిన ప్రతి లక్షణానికి ఎవిడెన్స్ చెప్తాడు. నీ జీవితంలో అదిగో ఫలానా ఘట్టం నిరూపిస్తోంది నువ్వు చోరుడవని, ఫలానా ఘట్టం నిరూపిస్తోంది నువ్వు జారుడవని. ఇట్లాగా 100 దుర్లక్షణాలు చెప్తాడు పరమాత్మ. అవి చదివామనుకోండి కదా తెలుస్తుంది. ఆ ఘట్టాలన్నీ ఉన్నాయి. మరి భాగవతంలో ఘట్టాలన్నీ లైన్లో ఏకరువు పెడతాడు. లైన్లో ఏకరువు పెట్టి ఇవి నువ్వు చేసావా చేయలేదా, చేసావు కదా, ఇవి చేసిన వాడిని ఏమంటారు, ధర్మశాస్త్రం ప్రకారం ఈ పనులు చేసిన వాడిని ఏమంటారు, ఇదే కదా అనేది. ఇన్ని దుర్లక్షణాలున్నా నువ్వు అధ్యక్ష పదవికి ఎలా తగ్గువో చెప్పు. ఏం మర్చిపోయాడు గురు, ఆయన పురుషోత్తముడని, పరమాత్మని. ఆ పరమాత్మ లక్షణాలు ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ మర్చిపోయాడు. అవన్నీ మర్చిపోయి గులకరాళ్ళ లాంటి 100 దుర్లక్షణాలు ఏరిపట్టు. ఏమి దొరికింది ఇప్పుడు వాడికి? వినాశకాలే విపరీత బుద్ధి. కాబట్టి మనం లాజికల్గా ఎన్నో పట్టుకున్నామని అనుకుంటున్నామే, అది మన విపరీత బుద్ధి. అంతకుమించి వేడి మీ జీవితం మొత్తం మీద తొంగి చూస్తే మీలో పరమాత్మ లక్షణాలు ఏమైనా కనపడుతున్నాయా అని చూసుకోవాలి. కానీ మనం ఎంతసేపు ఏం చూస్తున్నాం, జీవ లక్షణాలు ఏమైనా ఉన్నాయా అని వెతుకు. అర్థమైందండి? ఎవరైనా నిక్కమైన నీలముల గురించి వెతకాలి, లేదంటే వజ్రాల గురించి వెతకాలి, రత్నాల గురించి వెతకాలి. కానీ గులకరాళ్ళ గురించి వెతికి ఏమిటి ప్రయోజనం, ఏమిటి చేసుకుంటావు? వెతికి చూస్తే ఎన్నో ఉంటాయి గులకరాళ్ళు మన దగ్గర కూడా, కానీ వాటి వల్ల ఏమిటి ప్రయోజనం? నిష్ప్రయోజనం కదా. అర్థమైందండి? కాబట్టి జాగ్రత్తగా గమనిస్తే పరమాత్మలో కూడా 100 దుర్లక్షణాలను వెతికి పెట్టిన వాడు ఎవడైనా తీసుకోవాలి. ఎంత తెలివైన వాడు వాడు, మహా తెలివైన వాడు. కానీ మరి వాడికి అప్పుడు ఏమైంది? వాళ్ళ అమ్మ చెప్పింది మర్చిపోయి. ఏం జరిగిందంటే విస్మృతి. వినాశకాలం ఎలా వచ్చిందట? వాళ్ళ అమ్మ చెప్పింది చిన్నప్పుడు, ఊరే ఎవరిదైనా పెట్టుకోగానే ఆయనతో మాత్రం పెట్టుకోమాకరా బాబు. దుర్నడత కలిగిన వాడని తల్లికి తెలియదా? దుస్వభావం తెలియదా? తెలుసు కదా. తెలిసి ముందే చెప్పింది, ఊరే బాబు నువ్వు అందరితో తగాదా పెట్టుకున్నావు, నువ్వు ఎవరితో తగాయిదా ఆయన పెట్టుకోగాని కృష్ణుడి జోలికి మాత్రం నువ్వు వెళ్ళమాక, నీ మరణం ఆయన చేతిలో ఖాయం అని చిన్నప్పుడు చెప్పింది వాళ్ళమ్మ. వాళ్ళమ్మ తలపోయింది. కానీ మరి వాళ్ళమ్మ బ్రతికున్నప్పుడు ఆవిడ మేనత్త, కృష్ణుడికి మేనత్త అనమాట. ఈ చిన్నప్పుడు ఈ శిశుపాలుడు 3వ నేత్రంతో పుట్టాడు. మామూలుగా అందరూ 2 కాళ్ళతో పుడితే వీడు ఇక్కడ కూడా ఒక నేత్రం ఉంటుంది. అది పనికిరాదు, వృధా. కానీ కళావిహీనం. మనిషి చూడండి ఎలా ఉంటాడు. కానీ మరి ఈశ్వరుడికి 3వ నేత్రం, అబ్బో అది పరమాత్మ లక్షణం, అది జ్ఞాన నేత్రం. కాబట్టి అలా చూడకూడదు. వీడేం చేశారు ఇప్పుడు? ఈ శిశుపాలను ఇలా పుట్టిన వాడిని వికృతాకారాన్ని ఏం చేయాలరా బాబోయ్ అని ఆవిడ అందరికీ చూపెడుతూ ఉంటే కొంతమంది ఋషులు ఊర్లోకి వస్తే వాళ్ళకి చూపెట్టి వాళ్ళ సూత్రం చెప్పారు. పరిష్కరించలేదు కానీ పరిష్కరించే సూత్రం చెప్పారు. ఇలాగే కొనసాగించమ్మా, మీ ఇంటికి ఎవరు వస్తే వాళ్ళకి ఆ పిల్లవాడిని ఇస్తూ ఉండు. ఎవరి స్పర్శ చేతైతే వీడికి వికృతాకారం పోతుందో వాడి చేతిలో విడిపోతాడు అని చెప్పి వాడు వెళ్ళిపోయారు. ఇంకా అప్పటి నుంచి ఆవిడ ఒకటే ఉద్యోగం, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరినీ పిలవా, వాడి చేతికి ఆ పిల్లాడిని ఇవ్వ. ఈ పిల్లాడు ఏం మారలేదు, అయ్యో వీడు కాదు వీడు కాదు వీడు కాదు. ఓ రోజు కృష్ణుడు వెళ్ళాడు. వెళ్ళి చిన్న కృష్ణుడు, బాలకృష్ణుడు, 8 ఏళ్ల పిల్లవాడే. అప్పటికి శిశుపాలుడు ఇంకా బారాడే వయసులోనే ఉన్నాడు. అలాగే వాడిని ఇచ్చింది. ఇస్తే కృష్ణుడు స్పర్శ చేత వాడికి ఆ వికృత రూపం వెంటనే ఆవిడ గుండె జల్లు. ఓ వీడే కృష్ణుడి చేతిలో, కృష్ణ నాకు ఒక వరం ఇస్తావా? 8 ఏళ్ల పిల్లవాడిని వరం ఇవ్వమని అడిగింది. ఎవరు? మేనత్త. తెలిసాడు, ఋషులు చెప్పారుగా. మరి అత్త నువ్వు అడగడం ఏమిటి, నేను ఇవ్వకపోవడం, అడుగు అలాగే ఇస్తానన్నాడు. చూడండి ఎంత పరమాత్మ శైలి ఎలా ఉంటుందండి. 8 ఏళ్ల పిల్లవాడు వరం ఇచ్చాడండి. మనకుందా ఆ శక్తి 8 ఏళ్లకు మరొకరికి వరం ఇచ్చేసేది. మరి ఇప్పుడుందా 50 ఏళ్లకో 60 ఏళ్లకో 70 ఏళ్లకో 80 ఏళ్లకో ఎవడో మన అడిగాడు, వరం ఇవ్వమని మన అడిగితే తదాస్తు అలాగే ఇచ్చా పో అని అనగలిగే శక్తి ఉందా మన దగ్గర? ఎందుకని? ఏదో ఆశీర్వదించమని కాళ్ళ మీద పడితే అక్షతలు వేయటమే తప్ప
ఆ ఆశీర్వచనంలో బలం ఉందో లేదో అవుతుందో లేదో ఇచ్చిన వాడికే సందేహం. అందుకని ఇప్పుడు బయటికి ఎవరో చెప్పడం మానేశారండి. ఎందుకని బయటికి చెప్తే వాళ్ళు అవ్వకపోతే వచ్చి మళ్ళీ వాడు అడుగుతాడు. వాడు ఆశీర్వచనమే వాడికే నమ్మకం లేదు. మరి ఎలాగా? ఇది జీవాత్మ పరిస్థితి. జీవాత్మ పరిస్థితి ఏమిటి? ఎప్పుడు సంశయాత్ముడు. అదే పరమాత్మ సంశయమే లేదు. 8 ఏళ్ల పిల్లవాడు తాను అడగడం ఏమిటి, నేను ఇవ్వకపోవడం ఏమిటి, అలాగే ఇస్తాడు అన్నాడు. పరమాత్మ బాల్యంలో కూడా పరమాత్మే. పూతనా సంహారం చేసినప్పుడు పరమాత్మ కాదా? జగడాసుర సంహారం, ధేనుకాసుర సంహారం, నార్ధబాసుర సంహారం ఒకటేమిటి? ఆ బాల్యం అంతా వరుస పెట్టి వేయటమే అందరిని. పరమాత్మ కాకపోతే అంతమంది అసురులను ఎలా వేయగలిగాడు? కంసుని ఎలా చంపగలిగాడు? చాణూర ముష్టికాసుని ఎలా చంపారు? ఏనుగులను ఎలా చంపారు? మరి వాళ్ళు చెయ్యండి ఏమీ లేదు. బాలుడు రోలు లాకపోతే 2 మధ్య చెట్లు పడిపోయినాయి. గంధర్వులకు శాప విముక్తి కలిగించాడు. పరమాత్మ కాకపోతే ఇవన్నీ ఎలా సాధ్యమైంది? ఇవన్నీ మర్చిపోయాడు వాడు. చూడండి, శిశుబాలుడు ఇవన్నీ మర్చిపోయాడు. ఈ గొప్ప గొప్ప సంఘటనలు మాహాత్మ్యమనంతా మర్చిపోయి ఏం గుర్తెట్టుకున్నాడు? నువ్వు వాళ్ళింటో వెన దొంగలించలేదా, వీళ్ళింటో మజ్జిగ దొంగలించలేదా, వాళ్ళింటో చీరలు దొంగలించలేదా, ఇలా లేనిపోనివా అన్నీ పట్టుకో. ఇవన్నీ ఏకరువు పెట్టేటప్పటికి తల్లికి ఇచ్చిన వాగ్దానం పూర్తయింది. ఏమంది ఆవిడ ఏమడిగింది తెలివిగా తెలుసా? వీడిని చంపనని నాకు మాట ఇవ్వని అడిగింది. ఆవిడ అడిగిన వరం ఏంటో తెలుసా మీకు? వీడిని చంపనని మాట ఇవ్వమని. మరి 8 ఏళ్ల పిల్లవాడికి వీడిని చంపుతానని ఎలా తెలుసు? భూత భవిష్యత్ వర్తమానాలు తెలియకపోతే అప్పుడు ఆయన మామూలుగా అయితే ఎవరైనా ఏ పిల్లనైనా ఏమైనా అడిగితే ఏం చేస్తాడు? నీ చేతిలో ఉండమంటే ఇచ్చేస్తాడు. అంతేగాని అలాంటి మాట నేను ఇవ్వలేను అత్త అన్నాడు. ఇప్పుడే కదా కృష్ణ ఏమడిగితే అది ఇస్తానన్నావా? సరే, నీకు ఒక వరం ఇస్తాను. వరం ఇస్తానన్నాను కదా, తత్సమానమైన వరం ఇస్తాను. చెప్పనని మాట ఇవ్వలేను కానీ తత్సమానమైన వరం. సరే పోనీ అదైనా ఇవ్వట్టు. ఆవిడ అక్కడికే సంతృప్తి పడి 100 తప్పుల వరకు క్షమిస్తాను. ఆ తర్వాత మాత్రం నా పూసి కాదు. అంటే ఆయనకు ముందే తెలుసా తెలియదా వీడు వేసేయాల్సి వస్తుందని? బాగా తెలుసు, ఇన్నేళ్ళకే తెలుసు. ఎప్పుడు? మహాభారత యుద్ధం ముందు ఈ సంఘటన. ఇంద్రప్రస్థం కట్టారు, అయిపోయింది, రాజసూయం చేయడానికి సిద్ధపడ్డారు. మరి అప్పుడు వచ్చింది ఈ గొడవ. అంటే నిజానికి మహాభారత యుద్ధం ప్రారంభం అవ్వకముందే కృష్ణ పరమాత్మ అవతారంలో మొదటి రోజు నుంచి కూడా మహాభారత యుద్ధం అయిపోయేంత వరకు వేయడమే పనిగా పెట్టు. రక్షించడం పనిగా పెట్టుకోవాలా, వేసేయడమే పనిగా పెట్టు. చూడండి అవతార ఘట్టం అంతా చూసి నిత్యం పోరాటమే. ఆ నిత్య పోరాటంలో ఎప్పుడూ పరమాత్మదే పైచేయి, వాడు ఎప్పుడూ వాడిని వేసేయడు. మరి ఇప్పుడు మహాభారత యుద్ధం 18 రోజులు జరిగిందా? 18 రోజులు జరగడం ఏమిటి? అబ్బో కృష్ణుడు పుట్టినప్పటి నుంచే మొదలైంది. ఇంకా అంతకుముందు భీష్ముడు పుట్టినప్పటి నుంచే మొదలైంది. శంతనుడు మత్స్యగంధిని పెళ్లి చేసుకుంటానన్నప్పుడే మొదలైంది. ఇంకా ముందుకు వెళ్ళచ్చు, వ్యాసుడు పుట్టకముందే మొదలై. ఇట్లా ఎన్నో. ఎప్పుడు మహాభారత యుద్ధం? అన్ని మహాభారత యుద్ధానికి కారణాలే. కర్ణుడు పుట్టడమే ఒక కారణం, భీష్ముడు ప్రతిజ్ఞ చేయడమే ఒక కారణం, మరి వ్యాస భగవానుడు ఆ ముగ్గురిని అనుగ్రహించడం ఒక కారణం, అంబిక అంబాలిక ఆ అమ్మ పోయి తపస్సు చేయడం ఒక కారణం. ఆ శిఖండి పుట్టింది దేనికోసం? మహాభారత యుద్ధం కోసమే పుట్టింది. మరి ఇలా ఎన్ని కారణాలు, ఇవన్నీ కలిసి చివరికి మహాభారత యుద్ధం జరిగింది. ఆ శకుని తన మొత్తం కుటుంబం మొత్తాన్ని పోగొట్టుకున్నాడు, పాచికలు సంపాదించాడు, కౌరవుల పక్షాన చేరాడు, మాయాజ్యోతం ఆడించాడు, పక్క నుండి అన్ని సలహాలు ఇచ్చాడు, కుచితపు సలహాలని ఇచ్చాడు. ఆ కుజనులకు ఆశ్రయం ఇవ్వడం వల్ల వీళ్ళు కౌరవులందరూ చెడిపోయారు. చెడిపోతున్నారని తెలిసినా వాళ్ళని వదిలిపెట్టలేదు. ఒకసారి ఓడిపోతే ధర్మరాజు రెండోసారి పిలిస్తే వెళ్ళొస్తా. ఒకసారి ఓడిపోయాడండి, తల్లేపోతూ చనిపించి పెద్దలందరూ కలిసి మళ్ళీ ఇప్పించారు రాజ్యం. మళ్ళీ వెళ్ళారు, పరిపాలించుకున్నారు. మళ్ళీ ఇంకోసారి వెళ్ళమన్నాడు శకుని. ఈసారి ఇట్లా కాదు, ఏకంగా మొత్తానికే పెడదాం, ఇలా మాటి మాటికి ఊరికే కిరీటం ఇవ్వు, గదివ్వు, కత్తులు ఇవ్వు, ఇలా కాదు, ఏకంగా ఒకసారి 12 ఏళ్ళు వనవాసానికి పెడదాం, ఇంకోసారి పిలువన్నాడు. ఒకసారి మొన్నే ఓడిపోయాడు, మొన్నే ఆల్రెడీ మా నాన్నగారు మళ్ళా దయాభిక్షంతో వెళ్ళాడు, మళ్ళీ పిలిస్తే వస్తాడంటావా అని అనుకుంటాడు. ధర్మరాజుకి ద్యూతం అనేది బలహీనత. ఆ బలహీనత ఉన్నవాడు పిలిస్తే రాకుండా ఉంటాడు.
మనం ఓడిపోయినా మళ్ళీ ఇవాళ పిలిస్తే మళ్ళీ గెలుస్తాను అనుకుని వస్తాడు. అంతే తప్ప ఓడిపోతాను అనుకోడు. ఒకవేళ ధర్మరాజు నాలాగా నిన్ను పెట్టుకున్నాను కదా, నేను శకుని మామని పెట్టుకున్నాను కదా, అలాగే ధర్మరాజు కూడా ఆయన బదులు ఎవరినైనా పెట్టుకుంటే పెట్టుకోడు అంటాడు శకుని. ఎందుకనంటే ఆయనలాగా ఆడగలిగిన వాడు కృష్ణుడు ఒక్కడే. ధర్మరాజులాగా ఆ పాచికల ద్యూతక్రీడ ఆడగలిగిన నిపుణుడు ఎవరయ్యా అంటే ఒక్క కృష్ణుడు ఒక్కడే. ఈయన వెళ్ళి కృష్ణుడిని అడగడు. ఎందుకని? కృష్ణుడు యాదవుడు, ధర్మరాజు సుక్షత్రియుడు. సుక్షత్రియుడు యుద్ధానికి పిలిచినా ద్యూతానికి పిలిచినా కాదనడం అధర్మం, లేదా తన పక్షంలో మరొకరిని పెట్టడం కూడా అది అధర్మం. క్షత్రియుడికి సుక్షత్రియుడికి అది అధర్మం. కాబట్టి తన బదులు మరొకరిని పెట్టమని ఆ అధర్మానికి ఒడిగట్టాడు ధర్మరాజు. మరి నేను పెట్టుకున్నా కదా అంటాడు వెంటనే. నీకు ధర్మం ఉంటేగా అంటాడు వెంటనే. ధర్మరాజు కంటే ధర్మం ఉంది కానీ దుర్యోధనుడు నీకు ధర్మం ఎక్కడున్నాను నన్ను పెట్టుకున్నావు. అప్పుడు చెప్పినట్టు చెప్పనంటా కదా. ఇప్పుడు అదే నీ భవిష్యత్తు నాశనానికి ఇదే పునాది అవుతుందని శకుని చెప్పినట్టేనా కదా. ధర్మం తప్పుతున్నావు, నీ ఫలితాన్ని అనుభవిస్తోందని శకుని చెప్పినట్టే కదా. అయితే పర్వాలేదు, నేను ధర్మరాజులు కాదుగా అంటాడు. దుర్యోధనుడు ఆ మాట అంటే ఏమనాలి? అయితే తప్పు కదా, మరి మనం చేయకూడదు కదా అనాలి. కానీ ఏమంటాడంటే, ఓహో అలాగా మామ, అయితే నువ్వే అడుగు. నాకు రాదయ్యా బాబా, నేను సుక్షత్రియుని కాదు, నాకు ఆ ధర్మం లేదు, నాకు ఆ జీవితం రాదు, నాకు వద్దునైనా అదేదో నువ్వే అడుగు నా ధర్మం. మరి ఇప్పుడు మరి ఎన్ని అవలక్షణాలు అక్కడ ఎకర పెట్టినట్టు. ఇన్ని అవలక్షణాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిశుపాలుడు ఎంతటి వాడు? ఆయన జీవితం అంతా అవలక్షణాలే. జీవితం అంతా అవలక్షణాలు ఉన్నవాడు పరమాత్మని జారుడని, చోరుడని, హీనుడని, దీనుడని అంటాడనమాట. జరాసంధుడు, మా మామ జరాసంధుడు యుద్ధానికి వస్తే 17 సార్లు పారిపోయిన పారిపోతు వీరు, ఎదిరించి పోరాటం చాల కానీ అధైర్యవంతుడు. సుక్షత్రియుడు కానే కాదు, గొల్లవాడి. కులమా గుణమా ఏమున్నది నీకు? ఎలా అంటాడు, ఎడాబెడ చక్కగా ఒక్కొక్కటి లెక్క ఏం మాట్లాడు. వెరీ ఇంపార్టెంట్. ఈ ఘట్టాన్ని బాగా అర్థం చేసుకోవాలండి. మన జీవన గమనంలో ఇలా 100 సార్లు మనం ప్రతిస్పందించేటటువంటి సందర్భం వస్తుంది. వచ్చినప్పుడు పరమాత్మ ఎలా అయితే సాక్షిగా ఉన్నాడో అలా సాక్షిగా అయిపోతుంది. దాని బలం అయిపోతుందండి. అయిపోయినాక ఆ ప్లేట్ ఉంటుంది కదా, ఇలా అంటాడనమాట. ఇలా అంటే అక్కడ ఏం లేవు, ఆయువు 3 ఆ ప్లేట్ని ఇలా అంటాడండి. అదే సుదర్శన చక్రం అయిపోయి వెళ్ళి శిశుపాల దంతవక్తులు ఇద్దరిని వేసేస్తాడు. అప్పటికప్పుడు ఎక్కడ సుదర్శనాన్ని స్మరించడు. ఎందుకని? అంటే కర్మ ఖాళీ అయిపోయింది. కర్మ తీరిపోతే అయిపోయింది, అదే వాడికి మృత్యు అయిపోతుంది. కాబట్టి సాక్షిగా ఉండటం అనేది పరమాత్మ లక్షణం. ప్రతిదానికి స్పందించే కథ మనమే. ప్రతి మాటకి సమాధానం చెప్పడం ఎందుకు? అనవసరం. ప్రతి ఆలోచనకి ప్రతిస్పందించక్కర్లేదు, ప్రతి మాటకి సమాధానం చెప్పవలసిన అవసరం అగత్యం. చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మనం చేసే అతి పెద్ద పొరపాటు ఏమిటంటే, మనతో ఎవరేం మాట్లాడినా తిరిగి సమాధానం చెప్తారు. గుర్తుపెట్టుకోండి, మనిషి అన్నవాడు ప్రతివాడు చేసే అతిపెద్ద పొరపాటు ఏంటంటే, ఎవడు నీతో ఏం మాట్లాడినా తిరిగి సమాధానం చెప్తాడు. ఎవడు చెప్పనండి, ఎవడు చెప్పనండి. మాటకు మాట సమాధానం కానేరదు, మాటకు మౌనమే సమాధానం. మౌనంగా ఉన్నామనుకోండి అతిపెద్ద సమాధానం. సమాధానం కాదని కాదు, మౌనం కూడా పెద్ద సమాధానమే. భగవాన్ రమణుల దగ్గరికి ఎంతమందో వచ్చేవాడు, ఎన్నెన్నో ప్రశ్నలు వేసేవాడు. ఇటు తిరిగి కూర్చున్నవాడు, ఇటు తిరిగి వాడు అడుగుతూనే ఉండేవాడు. వాడు అడిగేది ఎవడికి తెలుసు. వాళ్ళు అడిగి అడిగి విసుక్కుని ఈయనేవిడు ఇట్టా ఉన్నాడు, ఇది ఎడాపెడా మాట్లాడతారు కదా, మరి లౌకికులు కదా వాడు, దూషించి వెళ్ళిపోయేవాడు. అక్కడ ఎప్పుడు ఉండేవాళ్ళు ఉంటారు కదా, భరించలేరు కదా. ఎందుకు స్వామి ఇలాగా వాళ్ళకి ఏదో చెప్పేదేదో మాట చెప్పి పంపిస్తే అయిపోయేది కదా, వాళ్ళు మిమ్మల్ని అలా అంటుంటే మేము వినలేకపోతున్నాం స్వామి, మిమ్మల్ని దూషిస్తూ ఉంటే భరించలేకపోతున్నాం. ఆహా, సమాధానం చెప్పలేదా? నేను ఇప్పుడు చెప్పానే అంటారు. ఎక్కడ చెప్పారు స్వామి, చూస్తూనే ఉన్నాం కదా.
అదేమిటి మౌనం సమాధానం కాదా? మౌనం అతిపెద్ద సమాధానం. అది వాళ్ళకి తెలియకపోతే మీకైనా తెలియాలి కదా. మట్టిగా ఎవరికి పడింది ఇప్పుడు? వాళ్ళకి తెలియకపోతే రోజు చూసేవాళ్ళకి మీకు తెలియాలి కదా మౌనం పెద్ద సమాధానమే అనేవారు. సో కాబట్టి అసలు ఏమీ పలకరించకుండా ఒమ్మూల కూర్చునేవాడిని పిలిచి వాటితో గంటల తరబడి మాట్లాడు. అదేమిటంటే మీకు తెలవదు. ఇలాగా ఎన్నెన్నో ఘట్టాలని మనం రమణ గ్రంథమాల కానీ ఇలా వారి చరిత్ర, మహానుభావుల జీవిత చరిత్ర చదివితే మన జీవితాన్ని మనం ఎలా తీర్చిదిద్దుకోవాలో తెలుస్తుంది. ఒక ఆయన మాయా ప్రభావం గురించి వివరించండి మహానుభావ. ఎలా చెప్పాలి మరి? ఇన్ని రకాలుగా చెప్పచ్చా చెప్పకూడదా? మాయా ప్రభావం చెప్పడానికి ఎన్నో ఉదాహరణలు. ఏం మాట్లాడకుండా సైలెంట్గా కూర్చు. సైలెంట్గా కూర్చుంటే మరి ఎలా అర్థమవుతుంది? ఈ లోపల దేశాన్ని పరిపాలించే రాష్ట్రపతి గారు రాధాకృష్ణ వస్తే ఏం చేస్తారు? రాష్ట్రపతి గారు వచ్చారంటే సామాన్యం కాదు కదా. అందరూ పొలవమని గేటు దగ్గరికి పరిగెట్టుకెళ్ళి వారిని స్వాగతం పలికి వారికి అన్ని సత్కారాలు పూర్తి తీసుకొచ్చి మా మహర్షి దగ్గర కూర్చొని ఆయన అలాగే మౌనంగానే కూర్చున్నారు. ఆయన వచ్చినా ఈయనేం వెళ్ళలేదు. ఆయనే వచ్చారు, అక్కడ కూర్చున్నారు, కాసేపు మౌనంగా కూర్చున్నారు, వెళ్ళిపోయారు. ఆయనేం అడగలేదు, ఈయనేం చెప్పలేదు. ఈయనేం అడగలేదు, ఆయనేం చెప్పలేదు. మళ్ళా రాష్ట్రపతి గారిని పంపించడానికి అందరూ వెళ్ళిపోయారు. ఈ ప్రశ్న అడిగిన వ్యక్తి మాత్రం అక్కడే ఉన్నాడు. మాయా ప్రభావమే. చూసావా, ఇదే మాయా ప్రభావం. ఇప్పుడు ఈ వ్యక్తికి అర్థమైనట అర్థం కానట అర్థం చేసుకోగలిగే గ్రహించగలిగే శక్తి ఉంటే, లేకపోతే ఏముంది స్వామి ఎలా అర్థం కావడం ఏమిటి? వీళ్ళందరూ ఇప్పుడు ఎవరు చూడడానికి వచ్చారు? ఆ వచ్చిన పెద్ద మనిషిని కూడా ఎవరు చూడడానికి వచ్చాడు? నన్ను చూడడానికి వచ్చాడు. భగవంతుడని నన్ను చూద్దామని, నన్ను చూస్తే వాళ్ళకి ఏదో అర్థం అవుతుందని, ఏదో ముక్త మోక్షం వస్తుందని, పారమార్థిక జ్ఞానం లభిస్తుందని, ఇలా ఎవరి ఆలోచనలో వాళ్ళు వచ్చారు. ఈ వచ్చిన పెద్ద మనుషులందరూ రాష్ట్రపతి రాగానే ఎవరు ప్రధానం అనుకుని వెళ్ళారు? రాష్ట్రపతి ప్రధానం అనుకుని వెళ్ళారు. ఆయన ఏమన్నా పుడుతూనే రాష్ట్రపతి, లేకపోతే వెళ్ళిపోయిన తర్వాత రాష్ట్రపతి? ఆ పదవి ఎంతసేపు ఉంటుంది? తాత్కాలికం కదా. అది తెలిసిన రాష్ట్రపతి వచ్చి అక్కడ కూర్చున్నాడు. అక్కడ సామాన్యుడిగా అక్కడ కింద కూర్చున్నాడు. కాసేపు ఆయన మౌనంగా సంభాషించాడు, మౌనంగా సమాధానాన్ని పొందాడు, మౌనంగా వెళ్ళిపోయాడు. ఆయనకే లేదు రాష్ట్రపతిని. ఈ వీళ్ళకి మాత్రం ఏమనుంది? రాష్ట్రపతి అని వీళ్ళు. మరి ఆయన ఏది కాదో అది ఆయన అనుకోవడం మాయగదు. ఆయన ఏదైతే అయి ఉన్నాడో అది విస్మృతి కలగడం మాయగదు. ఇందాక సూత్రంలో ఏం చెప్పారు? విస్మృతి స్మృతి. నీవు పరమాత్మని స్మృతి కలిగి ఉండాలి, జీవుడు అని విస్మృతి చెందాలి. కానీ రివర్స్ అయిపోయింది. జీవుడని స్మృతి కలిగి ఉన్నాం, పరమాత్మని విస్మృతి కలిగి ఉన్నాం అని పూర్వసూత్రాల్లో చెప్తూ ఇప్పుడు ఏమంటున్నాడు? 23వ సూత్రం. తద్విహీనం జారాణామివ. గోపికలు శ్రీకృష్ణుని భగవంతుడని గుర్తింపకయే ప్రేమించి ఉండిన ఎడల అట్టి ప్రేమ జార స్త్రీల ప్రేమ వంటిదే అయ్యేది. ఎందుకనిదా? వాళ్ళందరికీ ఆల్రెడీ భర్తలు ఉన్నారు. అదేనండి, వాళ్ళందరికీ భర్తలు ఉన్నప్పటికీ వాళ్ళ ప్రాణనాథుడిగా ఎవరిని భావించారు? హృదయనాథుడిగా ఎవరిని భావించారు? అదేమిటండి, భర్త ఉండగా మరొకరిని ప్రాణనాథుడు హృదయనాథుడు అనడం అధర్మం కదా. ఆ స్థానం ఎవరికి ఇవ్వాలి? భర్త గారికే ఇవ్వాలట. నీ ప్రాణనాథుడు నీ హృదయనాథుడు ఎవరయ్యా అంటే భర్తేనట అని ధర్మశాస్త్రం చెప్తోంది. అంటే పుణ్యపాప కర్మలను నిర్ణయించే దగ్గర స్త్రీ గనక తన యొక్క భర్తని కాక మరెవరినైనా ప్రాణనాథుడు భర్తన హృదయనాథుడు అని భావిస్తే ఆవిడకి రౌరవాయి నరకం ప్రాప్తిస్తుంది పాపం వలన అని ధర్మశాస్త్రం చెప్తుంది. మరి ఇప్పుడు దాన్ని ఫాలో వీళ్ళ అక్కర్లేదా? గోపికలు ఫాలో కాలేదుగా. అప్పుడు ఆ ప్రకారం ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళు పాపం చేసినట్టు అవుతుంది కదా. వాళ్ళేమీ అతిచారం చేయలేదు, భావించారంటే. అర్థమైందండి? అయితే వేదాంత శాస్త్రం ఏం చెప్తోంది? ఉత్తర మీమాంసా శాస్త్రం ఏం చెప్తోంది? అందరికీ భగవంతుడే ప్రాణనాథుడు, అందరికీ భగవంతుడే హృదయనాథుడు. సకల జీవులకు ప్రాణనాథుడు పరమాత్మే, సకల జీవులకు హృదయనాథుడు భగవంతుడే. దానికి ఎగ్జంప్షన్ లేదు ఎవరికి. ఈయనెవడో ఈయన మధ్యలో వచ్చాడు. అర్థమైందండి? అదే బాబా వారు చెప్పేది. లైఫ్ పార్ట్నర్ ఎవరు? భగవంతుడు. హోమ్ పార్ట్నర్ ఎవరు? ఇదిగో ఈయన, లేకపోతే ఈవిడ. వీళ్ళందరూ ఎవరు? హోమ్ పార్ట్నర్.
అంతే తప్ప లైఫ్ పార్ట్నర్లు కాదు అని ఎవరు చెప్పారు? ఉత్తరమీమాంసా శాస్త్రం చెప్పింది. తైత్రీయోపనిషత్తులో చదువుతాడు అనమాట. నీ ప్రాణం ఎవరి మీద ఆధారపడిందో వాడు ప్రాణనాథుడు, నీ జీవనం ఎవరి మీద ఆధారపడిందో వాడు హృదయనాథుడు. మరి ఈ రెండు ఎవరి మీద ఉన్నాయి? పరమాత్మ మీద కదా. కాబట్టి సకల జీవులకు ప్రాణనాథుడు మహాత్మ్య స్వరూపుడైనటువంటి పరమాత్మయే. కాబట్టి గోపికలు చేసిందంటే తప్పులేదు. వాడు పుణ్యం కాదట, పరమ పుణ్యానికి నొచ్చుకున్నారు, అందుకే మోక్షం వచ్చింది. అదే పాపం చేసి ఉంటే నీ ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళకి మోక్షం వచ్చి ఉండేది కాదు, వాడు ముక్తిని పొందుండేవాడు కాదు కదా. కాబట్టి వాళ్ళు పరమానందమయమైనటువంటి పరమశాంతి కలిగినటువంటి పరమ ప్రేమనే పొందారు. భగవంతుడిని ప్రాణనాథుడిగా హృదయనాథుడిగా భావించడంలో ఏ తప్పు లేదు అని నారద మహర్షి సూత్రం ద్వారా తీర్మానం చేసింది. గోపికల ప్రేమ భగవన్ మహాత్మ్య జ్ఞానముతో కూడుకొనినదై మహాపవిత్రమై ఉన్నది. వారు శ్రీకృష్ణుని భగవంతుడని తెలుసుకొని వాని దైవత్వమును గుర్తెరిగి ప్రేమించారు. వారి సమస్తమును శ్రీకృష్ణునకు అర్పణ చేసి లౌకిక గంధము ఒకంతైనను లేక సర్వార్పణమనొచ్చు ప్రేమ భగవంతుని ఎడల మాత్రమే సంభవమగును. భగవంతుడు తమ ప్రియతముడని భావించుటలో మహదానందము కలదు. అట్టి ఆనందమును గోపికలు అనుభవించారు. భగవంతుని మహాత్మ్యమును లెసగా గుర్తిరిగి ప్రేమించడం వలన వారి ప్రేమ పరమ పవిత్రమైనది, అది లౌకికమైన ప్రేమ కాదు. కనుకనే శ్రీ శుకయోగీంద్రుడు పరీక్షిత్ మహారాజునకు గోపికల యొక్క ఆ అనుపమ దైవిక ప్రేమను గురించి శ్రీకృష్ణుని ఎడల వారికి కలిగిన అనన్య భక్తిని గురించి వర్ణించి చెప్పారు. కాబట్టి ఆ గోపికల యొక్క స్థితిని పొందడం చాలా కష్టమండి. మనం ఎంతమందికో మన హృదయంలో స్థానం ఇస్తాం, ప్రాణ స్నేహితులకు స్థానం ఇస్తాం, అలాగే మనల్ని ప్రశంసించే వాళ్ళకు కూడా మన హృదయంలో స్థానం ఇస్తాం. అదే కాక మనల్ని బాగా విమర్శించేవాడు ఉంటాడు, వాడికి కూడా హృదయంలో స్థానం. అవునా కాదా? ఈ ప్రపంచంలో ఎవరినైనా కానీ మనం గుర్తుపెట్టుకోవాలంటే రెండు ఉండాలి. అయితే వాడు ప్రశంసించేవాడైనా అయి ఉంటాడు, లేదంటే విమర్శించేవాడైనా అయి ఉంటాడు. ఎందుకని వాళ్ళని చూడగానే మనకు అవన్నీ గుర్తొస్తాయి, పూర్వ స్మృతులన్నీ గుర్తుకొస్తాయండి. మీరు కావాలంటే చూసుకోండి. ఎవరో ఎప్పుడో 30 ఏళ్ల క్రితం నేను ప్రశంసించారండి, వాడు 30 ఏళ్ల తర్వాత కనపడ్డాడు అనుకో, వాళ్ళని ఎలా పరామర్శిస్తావు? ఇప్పుడు ఆ ప్రశంస స్మృతికి వస్తుందమ్మా, ఆ దృష్టితోనే వాడిని పరామర్శ. మరి అప్పుడు అదే 30 ఏళ్ల క్రితం నిన్ను గట్టిగా దూషించి విమర్శించిన వాడు ఉంటాడు, వాడు ఎదురయ్యాడు అనుకో, ఏం చేస్తావు? అమ్మో వీడికి ఎదురు రావడం మేడం, వాడు మన చూసే ప్రమాదంలో బాగా డబ్బులు. ఎందుకని? అది ఇద్దరికీ నీ హృదయంలో స్థానం ఇచ్చాడు. కానీ అసలు హృదయ స్థానం ఎవరికి ఇవ్వాలి? పరమాత్మకు మాత్రమే ఇవ్వాలి, ఇతరులకి ఎవరికి అక్కడ స్థానం లేదు. అప్పుడు మాత్రమే మనం ఏ రకమైనటువంటి దోషం లేకుండా జీవించిన వాళ్ళం అవుతాం, పరమ ప్రేమకు పాత్రలం అవుతాం. వాళ్ళందరూ ఉన్నంతకాలం పరమాత్మకి స్థానం ఉండదు. అర్థమైందండి? అందుకని మన హృదయం ఖాళీగా లేకపోతే పరమాత్మ అందు నివాసం ఉండడానికి అవకాశం లేదు. ఎందుకని ఆల్రెడీ ఎవరో ఉన్నారు కాబట్టి వేరే వాళ్ళని తొలగించే పని పరమాత్మకి కాదు, వాళ్ళని తొలగించుకునే పని నీదే. వాళ్ళని తొలగించుకునే పని వాళ్ళకి నీ హృదయంలో స్థానం ఎప్పుడు ఉండకూడదు. అందుకని మనకి కళలన్నీ ఏమొస్తాయి? అయితే ప్రశంసలు వస్తాయి, లేకపోతే విమర్శలు వస్తాయి. అయితే భయాలు వస్తాయి, లేకపోతే భీతులు వస్తాయి. భయము భీతి అని మన మనసులో రెండు బలహీనతలు ఉంటాయి. ఈ రెండే కళల రూపంలో వస్తుంది, లేదా ప్రశంస విమర్శ. వాడు ఎప్పుడో పోయి ఉంటాడు, ఆల్రెడీ 30 ఏళ్ల క్రితం ఆయన చనిపోయి ఉంటాడు, కానీ నీ కళలో వాడు సజీవమై ఉంటాడు. వాడితో నువ్వు ఎప్పుడో ఘర్షణ పడ్డ వాతావరణం ఉంటుంది కదా, ఆ ఘర్షణ పడ్డ వాతావరణాన్ని నీ చిత్తవృత్తి పునః 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 నీకు అనుభవానికి తెస్తూ పునః అదే సంఘటన పునరావృతం అవుతుంది. ఎంతకాలం పునరావృతం అవుతుందంటే ఆ వృత్తి రద్దయ్యేదా. వృత్తి రద్దయిపోతే కళతో పని లేదు. కాబట్టి ఎవడైతే వృత్తి రాహిత్య స్థితిని పొందుతాడో వాడికి కళ అనేది లేదు. కళ అనేది లేకపోతే నిద్ర ఉండదు. కళ అనేది ఉంటేనే నిద్ర వస్తుంది, నిద్ర వస్తేనే కళ వస్తుంది. ఈ రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయన్న. కాబట్టి నువ్వు తెలివితో ముందు కళని గెలువు, ఎందుకంటే నిద్రను గెలవలేవు, అక్కడ తెలియలేదు కదా. కానీ కళని తెలివితో గెలవద్దు. ఎలాగా? సాక్షిగా. కళలో ఎవరివి? తేజస్వరూపుడు, తైజస్సుడివి కదా, ప్రకాశ స్వరూపుడివి కదా. సినిమా మీద దృష్టి పెట్టమాక, ప్రకాశం మీద దృష్టి.
కావాలంటే సినిమా థియేటర్కి వెళ్ళు, కానీ సినిమా చూడమాక, ప్రకాశాన్ని మాత్రమే చూడు. ప్రపంచాన్ని చూడమాక, ప్రకాశాన్ని మాత్రమే చూడు. మెలకువలో అభ్యాసం చేయాలయ్యా. ప్రపంచం కూడా కలే కదా. ఈ ప్రపంచాన్ని చూడకుండా ప్రకాశం మీద మాత్రమే దృష్టి పెట్టు. ఇక్కడ అభ్యాసం చేస్తే అప్పుడు అక్కడ వస్తుంది, ఇక్కడ అభ్యాసం చేయకపోతే అక్కడ ఎలా వస్తుంది? ఇక్కడ ప్రపంచంలో కలిసిపోతున్నావు కదా, ఇక్కడ ప్రపంచంలో కలిసిపోయిన కాలానికి అలా తొలగదు. కాబట్టి ఎవడైతే మిథ్యా ప్రపంచంలో కలవక తాను సాక్షాత్ హిరణ్య గర్భుడని, ప్రకాశ స్వరూపుడని, సహజంగా అంతర్ముఖంలోనూ బహిర్ముఖంలోనూ ప్రకాశమే నేనుగా ఉంటాడు, వాడు మాత్రమే హృదయ స్థానంలో ప్రకాశం రూపమైన పరమాత్మను గుర్తించగలడు, ఆ పరమాత్మకు స్థానం ఇవ్వగలుగుతాడు. అలా ఇచ్చిన వాడు గోపిక. కాబట్టి వాడని ఎంతకాలం చెప్పు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం నారాయణ. ఆత్మజ్యోతి నమో పరమాత్మజ్యోతి నమో. ఆత్మజ్యోతి నమో పరమాత్మజ్యోతి నమో. అఖండ జ్యోతి నమో మమ జీవన జ్యోతి నమో. అఖండ జ్యోతి నమో మమ జీవన జ్యోతి నమో. అంతర్యామి నమో శ్రీ సద్గురు సాయి నమో. అంతర్యామి నమో శ్రీ సద్గురు సాయి నమో. ఆత్మజ్యోతి నమో పరమాత్మజ్యోతి నమో. ఆత్మజ్యోతి నమో పరమాత్మజ్యోతి నమో. అఖండ జ్యోతి నమో మమ జీవన జ్యోతి నమో. అఖండ జ్యోతి నమో మమ జీవన జ్యోతి నమో. అంతర్యామి నమో శ్రీ సద్గురు సాయి నమో. అంతర్యామి నమో శ్రీ సద్గురు సాయి నమో. ఆత్మజ్యోతి నమో పరమాత్మజ్యోతి నమో. ఆత్మజ్యోతి నమో పరమాత్మజ్యోతి నమో.